వచ్చి 5 సంవత్సరాలు పేదవాళ్ళ పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి. ఏ స్థాయిలో అంటే ఎట్లయితే గురుకుల పాఠశాలల కోసం, రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం వైరవీకి వస్తూ ఉన్నారో మాకు సీట్లు ఇవ్వాలి అనే కింద అది బంద్ అయ్యి మాకు ప్రభుత్వ పాఠశాలలో మాకు సీట్లు ఇప్పియండి అని అంటే ఆ పరిస్థితి వచ్చే విధంగా అంటే అన్ని వసతుల విషయంలో, చదువుల విషయంలో, ఆటపాటల విషయంలో వీటన్నిటినీ బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా స్వగ్రామం నుంచి పెద్దదగడ నుంచి మొదలుపెడుతూ అలాగే పెద్దమరుగు గ్రామం అక్కడ నేను చదువుకున్నాను. దాంతోపాటుగా ఈ రోజున అంటే ఈ అన్ని మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చేస్తాం. ప్రారంభం అనేది దగడ, పెద్దమరుడు, అట్లాగే సింగోటం, లేక కొండూరు ఈ 4 గ్రామాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. మొత్తం తాలూకాలో అన్ని స్కూళ్లను అన్ని వసతులు కల్పించి సక్రమంగా అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. పిల్లల్ని పొద్దున్నే 7 గంటకే స్కూల్కి రప్పించి సాయంకాలం 7 గంటల వరకు స్కూల్లో ఉంచే కార్యక్రమం చేసి ఉదయం పూట వాళ్ళకు టిఫిన్ కూడా పెట్టించే కార్యక్రమం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు లేనటువంటి ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గంటలు ఈ 6 గంటల పాటు ప్రైవేటు నిరుద్యోగ యువకుల్ని టాలెంట్ వాళ్ళు తీసుకుని వాళ్ళతో చదువు చెప్పించే కార్యక్రమం చేసి అంటే ప్రతి స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆదివారం అయినా కూడా ఇక్కడ రావడం జరిగింది. శ్రీకారం చుట్టడం దీంతో పాటుగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్, బాత్రూమ్లు, నీళ్లు, ఫ్యాన్లు, దోమలు రాకుండా అంటే లైట్లు కావచ్చు, మస్కిటో మెష్ కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేయించి ఒక అద్భుతమైనటువంటి పాఠశాలకు తీర్చిదిద్దేటువంటి ఆలోచన చేస్తాం. ఎందుకంటే ప్రజలకు కాయకష్టం చేసి కూలినాలు చేసుకుని సంపాదించుకుంటే వాళ్ళ డబ్బంతా కూడా ఈ చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, అట్లాగే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం,